లెహంగా నీట్గా ఉండాలంటే దానికి అందం మనం పెట్టే ప్లీట్స్ అండ్ వాళ్ళ నడుము కొలతకు తగ్గట్టుగా లంగాని స్టిచ్ చేస్తేనే ఆ లంగా వాళ్ళు వేసుకున్నా కూడా అందంగా అనేది ఉంటుంది. లంగాని స్టిచ్ చేయాలంటే ప్లీట్స్ అనేది అప్రాక్స్గా పెడతాము. ఒకటి 1 ఇంచ్ రావచ్చు, ఇంకొకటి 1.5 ఇంచ్ రావచ్చు. ప్లీట్స్ సమానంగా రాకపోవటం వల్ల నీట్గా అనేది ఉండదు. అండ్ వాళ్ళ నడుము కొలత తగ్గట్టుగా కూడా కుట్టలేము. అలా కాకుండా చాలా ఈజీగా లంగాని కొలతలతో మనం తీసుకునే మెజర్మెంట్స్తో అస్సలు విప్పకుండా కుట్టాలి అంటే ఈ వీడియో అనేది ఫాలో. వాళ్ళ పాప బర్త్డే అంట. నాకైతే ఈ క్లాత్ అండ్ ఒక బ్లౌజ్ పీస్ని ఇచ్చేసి నాకు లెహెంగా అండ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కావాలని చెప్పేసి అన్నది. సో ఈ లంగా హైట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎంతైతే వాళ్ళకి హైట్ కావాలో అంతవరకు మార్కింగ్ చేసేసి అక్కడికి కట్ చేసేస్తున్నాను. అండ్ అలానే దీనికోసం పాలిస్టర్ లైనింగ్ క్లాత్ని తీసుకున్నాను. లెహెంగాకి ఈక్వల్ ప్రిల్స్ వచ్చేలాగా కుట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న ఈ క్లాత్ మొత్తం ఎన్ని ఇంచెస్ ఉందో చెక్ చేయాలి. సెంటీమీటర్స్లో కాదు, ఇంచెస్లో మాత్రమే చెక్ చేస్తేనే మనకి ఎన్ని ప్రిల్స్ వస్తాయి, క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది ఈజీగా ఉంటుంది. సో నేను పై వైపున ఉన్న క్లాత్ మొత్తాన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాను. చెక్ చేసుకుంటూ వెళ్తే నాకు మొత్తం వచ్చిన ఇంచెస్ అనేది 134 ఇంచెస్ అయితే లంగా మొత్తం ఉన్నది. నెక్స్ట్ నడుము లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. నేను ఆ పర్సన్ వచ్చినప్పుడు పర్సన్ యొక్క మెజర్మెంట్స్ తీసుకున్నాను. నాకు లంగా నడుముకు వచ్చేసరికి 25 ఇంచెస్ ఉంది. ఎక్స్ట్రా లూజ్ కోసం 4 ఇంచెస్ని యాడ్ చేసి 29 ఇంచెస్గా లంగా నడుము లూజుని తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇంతవరకు అయితే మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం డిసైడ్ అవ్వాలి 1 ఇంచ్ వచ్చేలాగా ప్లీట్ పెట్టాలా, 1.5 ఇంచెస్ వచ్చేలా ప్లీట్ పెట్టాలా అని చెప్పేసి ఫస్ట్ మనం డిసైడ్ అయ్యి ఆ తర్వాత మాత్రమే క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఆ పాప యొక్క నడుము లూజు మొత్తం 29 ఇంచెస్ కదా. ఫస్ట్ ఈ 29 ఇంచెస్ని ఈ రెండు వైపులా వేసుకొని నేను 1 ఇంచ్ విడ్త్ పెట్టాలంటే 29 ప్లీట్స్ వస్తాయి. అదే 1.5 ఇంచ్ అనేది ప్లీట్ పెట్టాలి అనుకుంటే ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి, అంటే 19 ప్లీట్స్ అనేది వస్తాయి. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకున్న ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా లంగా మొత్తానికి 29 ఇంచెస్ నడుము కొలతకి ఎన్ని ప్లీట్స్ వస్తాయి అనేది. 1 ఇంచ్ అయితే 29 వస్తాయి, 1.5 ఇంచెస్ అయితే 19 ప్లీట్స్ వస్తాయి. 1 ఇంచ్ వచ్చేలాగా ప్లీట్ పెట్టాలంటే ఇప్పుడు క్లాత్ మొత్తాన్ని ఎంత ఫోల్డ్ చేసుకోవాలి, ఎలా ఫోల్డ్ చేసుకోవాలనే దాని గురించి ఇప్పుడు నేను చేసే మెజర్మెంట్. ఇప్పుడు నాకు మొత్తం వచ్చిన లంగా ఇంచెస్ అన్నీ 134 ఇంచెస్. దాంట్లో 2 ఇంచెస్ అనేది మైనస్ చేయాలి. ఎందుకంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో కొంచెం క్లాత్ని అనేది 1 ఇంచ్ అటొక 1 ఇంచ్ ఇటొక 1 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. సో దానికోసం 2 ఇంచెస్ని లెస్ చేయాలి. అప్పుడు 132 ఇంచెస్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ క్లాత్ కోసం అయితే మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలి. 132 ఇంచెస్ మనకి ఎన్ని ప్లీట్స్ కావాలి అంటే 1 ఇంచ్ ప్లీట్ కావాలి అంటే 29 ప్లీట్స్ కదా. 132 డివైడెడ్ బై 29 ప్లీట్స్ వేస్తే నాకు క్లాత్ ఫోల్డింగ్ 4.5 ఇంచెస్. అదే 19 ప్లీట్స్ అయితే క్లాత్ ఫోల్డింగ్ 6.9 ఇంచెస్. ఇక ఇప్పుడైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము. నాకు క్రింద వైపున అంచు వచ్చింది, బట్ క్రింద వైపున ఈ విధంగా వచ్చింది. ఎలాంటి ఎడ్జ్ అనేది కరెక్ట్గా లేదు. అండ్ లెహంగాకి క్రింద వైపున వేయడానికి 2 బిగ్ ఫాల్స్ని అయితే తీసుకున్నాను. ఒక ఫాల్ అయితే సరిపోదు కదా, ఈ రెండు ముందు ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలి. ఆ తర్వాత లెహంగాని బ్యాక్ సైడ్గా పెట్టేసుకొని ఈ క్రింద వైపున ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కరెక్ట్గా ఈ బార్డర్ ఎంతవరకు అయితే ఉందో ఆ బార్డర్ని లోపల వైపుకి ఫోల్డ్ చేశాను. కరెక్ట్గా ఎగ్జాక్ట్ బార్డర్ వరకే ఉండేటట్లు. ఇక్కడ నేను స్టిచ్ వేయట్లేదు, డైరెక్ట్ ఫాల్ని దీనిపైన పెట్టేసుకొని స్టిచ్ చేస్తున్నాను. దీనివల్ల ఒక్క స్టిచ్తోనే ఈ లోపలికి ఫోల్డింగ్ ఈ క్లాత్ వెళ్ళిపోతుంది. అండ్ అలానే ఈ ఫాల్ పైన స్టిచ్ కూడా పడుతుంది. ఇక్కడ డబల్ స్టిచ్ అనేది పడకుండా ఇలా ప్రతిసారి కూడా క్లాత్ మొత్తాన్ని ఇలా బోర్డర్ వరకు మాత్రమే లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుంటూ దాని వైపున ఫాల్ని పెట్టేసి స్టిచ్ చేశాను లాస్ట్ వరకు. ఇలా స్టిచ్ చేయటం వల్ల ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది, ఇంకొక స్టిచ్ పడకుండా.
సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లాస్ట్ వరకు స్టిచ్ చేసుకొని, ఇక్కడ నేను ఫాల్ని అయితే ఇప్పుడే కట్ చేయట్లేదు, మరలా స్టార్టింగ్ దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడు రెండవ సైడున స్టిచ్ చేస్తున్నాను. ఎప్పుడైనా మనం ఫాల్ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ ఎటువైపు నుంచి అయితే స్టార్ట్ చేసామో సెకండ్ టైం కూడా అటువైపు నుంచి స్టార్ట్ చేస్తే ఫాల్ అనేది ముడత రాకుండా ఉంటుంది. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకొని తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫాల్ మొత్తాన్ని కట్ చేసుకుంటే అప్పుడు చాలా నీట్గా అనేది ఉంటుంది. సేమ్ అలానే పైకి వచ్చేసి స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో 1 ఇంచ్ని వదిలేయాలని చెప్పాను కదా, అంటే జస్ట్ ఫోల్డింగ్ చేసి కుట్టడం కోసం. సో 1 ఇంచ్ని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మన మెజర్మెంట్స్ ప్రకారం నేను ఇక్కడ 1 ఇంచ్ ప్లీట్ని అయితే పెట్టాలనుకుంటున్నాను. సో దానికోసం నాకు వచ్చింది 4.5 ఇంచెస్. 1 ఇంచ్ పక్క నుంచి 4.5 ఇంచ్ అనేది ఒక మార్క్ చేసుకొని దానికి లోపల వైపుగా 1 ఇంచ్ ప్లీట్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి 1 ఇంచ్. సేమ్ అలానే ఇంకొక 2-3 మార్కింగ్స్ అయితే పెట్టి చూపిస్తాను. 4.5 లోపల వైపుకి ఒక 1 ఇంచ్, యాజ్ ఇట్ ఈజ్ 4.5 ఇంచ్కి ఒక మార్కింగ్, లోపల వైపుకి ఒక 1 ఇంచ్ మార్కింగ్. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ లోపల వైపుకి పెట్టుకున్న 1 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా, దాన్ని ముందు మార్కింగ్ వరకు తీసుకెళ్ళి ఒక ప్లీట్ లాగా స్టిచ్ చేయాలి. సేమ్ అలానే రెండో ప్లీట్ పెట్టుకున్న మార్కింగ్ వరకు మాత్రమే ఉండాలి. ఇలా పెట్టడం వల్ల మీకు 1 ఇంచ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఈ క్లాత్ లాస్ట్ వరకు కూడా 4.5 లోపలికి 1 ఇంచ్, 4.5 లోపలికి 1 ఇంచ్ అనేది పెట్టేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ముందుగానే పెట్టుకుంటారా లేదా తర్వాత పెట్టుకుంటారా అనేది, బట్ నేనైతే ఇక్కడ మొత్తం పెట్టేసుకున్నాను. లాస్ట్కి వచ్చేసరికి కొంచెం డిఫరెన్స్ వచ్చింది. ఇది కూడా మీకు చూపించాలని చెప్పి ఈ క్లిప్ను కూడా వీడియోలో అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, లాస్ట్కి ఫోల్డ్ చేసి కుట్టడానికి 1 ఇంచు లాస్ట్లో కూడా మిగిలాలన్నాను కదా, బట్ నాకు అక్కడి నుంచి ఎందుకు కొంచెం ఎక్కువ మిగిలింది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4.5 ఇంచెస్ అనేది రావాలి. ఆ తర్వాత బయట వైపుకి 1 ఇంచ్ మాత్రమే మిగలాలి, కానీ నాకు ఎందుకో 1.5 ఇంచ్ అనేది మిగిలింది. సో దానివల్ల కొంచెం తేడా వస్తుంది కదా. నేనేం చేశానంటే లాస్ట్ నుంచి ఫోల్డింగ్ చేయడానికి కావాల్సిన 1 ఇంచుని మార్క్ చేసుకొని ఆ 1/2 ఇంచుని ఈ క్లాత్ ఫోల్డింగ్ లోపలికి వెళ్ళేటట్లుగా మార్కింగ్ చేశాను. దీనివల్ల పెద్ద తేడా ఏమి. సో మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం వస్తే ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ దీన్ని కూడా పోస్ట్ చేశాను. వీడియో అనేది చాలా లెందీ అయిపోతుందని చెప్పేసి ఇక్కడ నుంచి నార్మల్గా నేను పెట్టుకున్న మార్కింగ్స్ ప్రకారం ప్లీట్స్ పెట్టేసుకుంటూ లాస్ట్ వరకు అయితే స్టిచ్ చేశాను. బట్ ఈ ప్లీట్స్ స్టిచ్ చేసేటప్పుడు ప్లీట్కి క్రింద వైపున ఉన్న క్లాత్ కూడా కరెక్ట్గా సమానంగా ఉండేటట్లు చూసుకొని మాత్రమే స్టిచ్ చేయండి. చూసారా, ప్లీట్స్ అన్నీ ఎంత నీట్గా సేమ్ మెజర్మెంట్తో వచ్చినాయో. ఒక్కసారి కౌంట్ చేద్దామా? మనకు కావాల్సింది 29 ప్లీట్స్ ఉన్నాయో లేవో చెక్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29. అలానే ఈ ప్లేట్స్ పెట్టిన తర్వాత ఈ క్లాత్ మొత్తం ఎన్ని ఇంచెస్ వచ్చిందో కూడా చెక్ చేద్దాము. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు నాకు మొత్తం చెక్ చేయగా 31 ఇంచెస్ అయితే వచ్చింది. 29 కదా 31 ఎందుకు వచ్చిందా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. బట్ స్టార్టింగ్లో 1 ఇంచ్ అనేది, అలాగే ఎండింగ్లో 1 ఇంచ్ అనేది ఫోల్డింగ్ కోసం పెట్టుకున్నాం కదా, సో ఆ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా. నెక్స్ట్ ఇలానే లైనింగ్ని కూడా స్టిచ్ చేద్దాము. స్టార్టింగ్లో 1 ఇంచ్ని వదిలేసాను, బట్ నేను ఇక్కడ లైనింగే కదా, సో 1.5 ఇంచ్ వచ్చేలాగా పెడుతున్నాను. దానికోసం 6.9కి ఒక మార్కింగ్, లోపల వైపుకి 1.5 ఇంచు, అలానే 6.9 లోపల వైపుకి 1.5 ఇంచు. ఇలా లంగా మొత్తం స్టిచ్ చేసేసాను ప్రిల్స్ పెట్టేసి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని రాంగ్ సైడ్లో పెట్టేసుకొని దానికి పై వైపున ఈ ప్లీట్స్కి పై వైపున లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలిపి జాయిన్ చేసుకోవాలి. చూడండి, చాలా ఎగ్జాక్ట్గా అయితే వచ్చింది. నెక్స్ట్ నడుం బెల్ట్ని రెడీ చేసుకోవాలి. బట్ వీడియో పాజ్లో ఉందనే సంగతి చూసుకోలేదు. నేను ఇక్కడ రెడీ చేసిన తర్వాత చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ క్లాత్ ఈ విడ్త్ వచ్చేసరికి 5 ఇంచెస్ ఉండేలాగా, అలానే హైట్ వచ్చేసరికి 31 ఇంచెస్ ఉండేలాగా దీన్ని తీసుకొని ఒక సైడ్న డబల్ ఫోల్డింగ్, అలానే
పై వైపున ఇంకొక సింగిల్ ఫోల్డింగ్ వేసేసి స్టిచ్ చేశాను. అలానే లంగా కూడా 1 ఇంచ్ అనేది వదిలేసాం కదా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడం కోసం అనేసి. సో దానికోసం ఒక 5.5 లేదా 5 ఇంచెస్ హైట్ ఉండేలాగా తీసుకొని లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి పట్టుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేయాలి. సేమ్ దీనిలానే ఇంకొక వైపును కూడా ఇంకొక 1 ఇంచ్ వదిలేసుకున్నాం కదా, బట్ దీనికి స్టిచ్ చేసేటప్పుడు క్రింద వైపు నుంచి మాత్రమే మనకు వేయడానికి వస్తుంది. సో క్రింద వైపు నుంచి ఒక 5.5 ఇంచెస్ అనేది పై వైపుకి స్టిచ్ డబల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలి. ఇప్పుడు నడుం బెల్ట్ని యాడ్ చేయాలి. ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అయితే బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి బెల్ట్ని వేస్తే చాలా నీట్గా ఉంటుంది. స్టార్టింగ్లో నేను ఇక్కడ డబల్ స్టిచ్ అనేది నడుం బెల్ట్కి ఓన్లీ 1 సైడ్ మాత్రమే స్టిచ్ వేశాను. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి కరెక్ట్గా ప్రిల్స్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకుంటూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేయండి. ఇక్కడ రెండో వైపున నేను ఫోల్డింగ్ అనేది వేయలేదు, అది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేస్తున్నాను. దీనివల్ల క్లాత్ అనేది కరెక్ట్గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి ఈ బెల్ట్ని పెట్టేసుకొని ఇప్పుడు ఒక స్టిచ్ అనేది వేయాలి. దీనివల్ల క్లాత్ అనేది బెల్ట్ దగ్గర అస్సలు ముడతలు రాదు, చాలా నీట్గా ఎగ్జాక్ట్ స్టిఫ్గా చాలా నీట్గా అయితే ఉంటుంది. ఈ బెల్ట్ ఇంకా స్టిఫ్నెస్ కావాలి అనుకుంటే క్యాన్వాస్ పేపర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఒక స్టిచ్ కనపడుతుంది కదా, సేమ్ అలానే దానిపైన ఇంకొక స్టిచ్ డబల్ స్టిచ్ వేస్తే ఇంకా నీట్గా ఉంటుంది. ఇప్పుడు లంగా సైడ్ జాయింట్లు వేయటానికి ఇలా ఒకదానిపైన ఒకటి కరెక్ట్గా సెట్ చేసుకొని ఒక 4 ఇంచెస్ ఉండేటట్లుగా స్టార్టింగ్లో రఫ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో రఫ్ చేసుకొని కనీసం ఒక 4-5 ఇంచెస్ అయినా అన్నీ కలిపి స్టిచ్ చేసుకొని ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని లోపలికి పెట్టేశాను. ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన మాత్రమే స్టిచ్ వేస్తాను. ఇలా స్టిచ్ చేయటం వల్ల లంగా వేసుకున్నా కూడా చాలా కంఫర్ట్గా అయితే ఫీల్ అవుతాము. రెండు కలిపి స్టిచ్ చేయటం వల్ల అంత కంఫర్ట్ కూడా ఏమీ అనిపించదు. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే ఫోల్డ్ చేసి కుడుతున్నాను. దానివల్ల పీచులు అనేది బయటికి రాకుండా ఉంటాయి. ఇలా లైనింగ్ మొత్తాన్ని స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ లోపల వైపున మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ లోపల వైపున మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని కొంచెం స్టిచ్ అనేది పైనుంచి వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయటం వల్ల ఎక్కడా కూడా ఓపెన్ గ్యాప్ లేకుండా ఉంటుంది. ఇలా మీకు ఎన్ని స్టిచెస్ కావాలో అన్ని స్టిచెస్ వేసుకొని సేమ్ మనం లైనింగ్ క్లాత్ని ఎలాగైతే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసామో యాజ్ ఇట్ ఈజ్ అలానే దీన్ని కూడా ఒక డబల్ ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేస్తే ఈ లంగా కూడా పీచులు ఏమన్నా పోతాయి అనిపించినా కూడా అవి పోకుండా చాలా నీట్గా ఉంటుంది. ఒకవేళ ఓవర్లాగ్ ఉంటే ఓవర్లాగ్ చేసుకోవచ్చు. లంగా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందనేది మీరే చెప్పాలి. అలానే ఈ లెహంగాకి పిల్లో హ్యాంగిల్స్ని కూడా యాడ్ చేశాను. సో దాన్ని కూడా ఎలా స్టిచ్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పటికే ఈ వీడియో అనేది చాలా లెంతీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.